నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అఖిలపక్షం సమావేశం జరిగింది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటుకు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో పాటు మొత్తం 16 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. జాబితాలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో పాటుగా బ్యాంకింగ్ సవరణ చట్టం, రైల్వే చట్ట సవరణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లులు ఉన్నాయి. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన జేపీసీ తుది నివేదికను సిద్ధం చేసి లోక్సభ స్పీకర్ కు అందించింది. రెండు విడతలుగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరపనున్నారు. సమావేశాల్లో మొత్తం 27 రోజుల పాటు పార్లమెంటరీ కార్యకలాపాలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ అపెక్స్ భవనంలో అఖిలపక్ష నేతల భేటీ జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు. ప్రతిపక్షం తరపున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు చర్చించాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. పార్లమెంటరీ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం విపక్షాలను కోరింది. అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై పార్లమెంటులో మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సమాధానం ఇవ్వనున్నారు.